టీడీపీ మీద సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న విజయసాయిరెడ్డి. అంటే రీసెంట్ టైంలో మనం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్లో ఎక్కడ చూసినా కూడా విజయసాయిరెడ్డి అండ్ శాంతి గురించి అక్రమ సంబంధించిన న్యూసే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్ర రాజకీయాల్లో మొత్తం కూడా ఇదే విషయం తీవ్రమైన దుమారం లేపుతుందని మనందరికీ కూడా తెలుసు. అయితే దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి స్పందించాడు. అంటే నిన్న తన ఇంటి దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. బైక్ పైన ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు వచ్చి బయట నుంచి అరిచారంట. విజయసాయిరెడ్డి ఉన్నావా లేకపోతే పారిపోయినావా తోక దాడించినావా అనే విధంగా మాట్లాడారంట. సో అది చూపిస్తూ విజయసాయిరెడ్డి ఈరోజు మాట్లాడుతున్నారు మీడియా ముంగట. ఎట్లా అంటే ఖచ్చితంగా వాళ్ళు టీడీపీకి చెందిన వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడారు. నీకు అంత ధైర్యం ఉంటే నా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకు వచ్చి మాట్లాడు, లేకపోతే నీ అడ్రస్ ఏందో చెప్పు, నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడతా, అంత అవసరం ఏముంది అనే విధంగా కూడా విజయసాయిరెడ్డి తన ఫోటో సీసీ కెమెరాలో ఫోటో తీసి మరీ చూపించి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం మేము, మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, అప్పుడు ఇప్పుడైతే ఎవరెవరైతే తోక జాడిస్తున్నారో వాళ్ళందరి తోకలు ఖచ్చితంగా అప్పుడు కట్ చేస్తాం, మీ అంతు ఖచ్చితంగా అప్పుడు చూస్తాం అనే విధంగా కూడా విజయసాయిరెడ్డి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. అయితే శాంతి అండ్ తనకు ఇద్దరికి ఉన్న అక్రమ సంబంధం గురించి మదన్ మోహన్, శాంతి యొక్క మాజీ భర్త మదన్ మోహన్ చెప్పిన ఆరోపణల ప్రకారం ఇప్పుడైతే ఒక వ్యక్తి నా మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు, వాడి సంగతి ఖచ్చితంగా చూస్తా నేను, ఎప్పుడైతే మళ్ళీ మా ప్రభుత్వం ఖచ్చితంగా పామ్లోకి వస్తుంది, మేము చేసే మంచి పనులు ప్రజల్లో ఇంకా మా పార్టీ అనేది బతికే ఉన్నది, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము ప్రభుత్వం అనేది ఫామ్ చేస్తాం, అప్పుడు మీ అందరి సంగతి కూడా చూస్తాం అనే విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు నా వెంట కూడా నేను ఏడిపోయినా ఒక్కనే పోతా, నా వెంట ఒక్క సెక్యూరిటీ ఉండరు, పోలీసులు ఉండరు, పర్సనల్ సెక్యూరిటీ గిట్ట నేను పెట్టుకొని వెళ్ళను, నేను ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు కూడా అంత ధైర్యంగా వచ్చి నా ముంగట మాట్లాడనే విధంగా కూడా డైరెక్ట్గా, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వైసీపీ వాళ్ళే కావచ్చు, లేకపోతే శాంతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మదన్ మోహన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో కూడా క్లారిటీ తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే, వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడు అనే విధంగా కూడా విజయసాయిరెడ్డి మాట్లాడడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అప్పుడున్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా అన్యాయాలు చేశారు, ఏ విధంగా దుర్మార్గాలు చేశారు అన్ని కూడా మనందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ఇలాంటి అక్రమ సంబంధం ఉందని కూడా చాలా మంది కూడా అర్థమవుతుంది క్లియర్గా. ఎట్లా అంటే ఇప్పుడు మదన్ మోహన్ చెప్పిన వివరాల ప్రకారం మనం చూసినట్లయితే ఆయన మీడియా ముందుగానే సవాల్ విసురుతున్నాడు. సో నాకు తనకు పుట్టిన బిడ్డ ఎవరైతే ఉందో ఇద్దరికి సంబంధం లేదు అని నేను డిఎన్ఏ టెస్ట్కు ఓకే అని చెప్తున్నా, మరి నీకు కూడా ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నప్పుడు నువ్వు కూడా ఓకే చెప్పాలి కదా అనే విధంగా పబ్లిక్గానే సవాల్ విసిరినప్పుడు మరి ఈయన నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందని కూడా సైలెంట్గా ఉండిపోతాను, చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ విధంగా మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.